హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం తెలంగాణలో రాబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల గురించి అయితే ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. మనకైతే ఇంచుమించు ఒక 2000 ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. వాటి గురించి అయితే ఇప్పుడైతే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. మనకైతే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, మనకైతే హైట్, వెయిట్, అలాగే మీకైతే ఫిజికల్ మీరు ఎలా పూర్తి చేయాలి, ఇలా అన్ని వివరాలు అయితే మనం అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడైతే మనమైతే చూసేది 2017 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి ఇలా అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అయితే ఇప్పుడైతే నేనైతే మీకైతే చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు 18 to 31 years అనేవి ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకు పే స్కేల్ చూసుకున్నట్టయితే 16,000 నుంచి వెళ్ళి 49,000 వరకు అయితే మీకైతే రావడం జరుగుతుందని వాళ్ళైతే నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేశారు. అంటే మీకు అన్నీ కలుపుకొని స్టార్టింగ్ వచ్చేసి ఒక 35,000 అయితే మీకైతే శాలరీ అయితే వస్తుంది. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. అంటే ఇంటర్మీడియట్ మరియు దానికి ఈక్వలెంట్గా మీరైతే ఏదైనా ఒకటి కంప్లీట్ చేసుకుంటే మీరైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఫిజికల్ రిక్వైర్మెంట్స్, అంటే మనకు ఫిజికల్గా ఏమేమి ఉండాలనేది దీంట్లో అయితే చెప్తారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరు వచ్చేసి మెన్ ఉంటారో వాళ్ళైతే 163 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి. మరి ఇక్కడ చెస్ట్ చూసుకున్నట్టయితే 84 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ ఎక్స్పాండ్ అయితే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. ఎవరైతే మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ రిక్వైర్మెంట్స్ అంటే కంపల్సరీ ఉండాలి. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 150 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మనం చెస్ట్ చూసుకున్నట్టయితే 79 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. తర్వాత మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకైతే ఫస్ట్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అదైతే మనకైతే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకైతే వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మెడికల్ అయితే ఉంటుంది. మెడికల్ అయిపోయాక మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనం ఇప్పుడైతే డీటెయిల్గా తెలుసుకుందాం. ఎగ్జామినేషన్లో మనకు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, అలాగే పేపర్ 1 పేపర్ 2లో ఏ సబ్జెక్టులు ఉంటాయి, మరియు వాకింగ్ టెస్ట్ ఎంత ఉంటుంది, అలాగే ఇప్పుడైతే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మన ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకైతే ఫస్ట్ అయితే పేపర్ 1 అయితే ఉంటుంది. దాంట్లో మనకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. దాంట్లో నుంచి వచ్చేసి మనకైతే 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టైం వచ్చేసి దానికైతే 90 minutes అయితే టైం అయితే ఇస్తారు. దాంట్లో నుంచి అయితే మనకైతే 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మనం పేపర్ 2 సంబంధించి చూసుకున్నట్టయితే దాంట్లో నుంచి అయితే మనకైతే జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి మనకైతే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దాంట్లో నుంచి కూడా మనకైతే 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మనకైతే టైం డ్యూరేషన్ వచ్చేసి దానికైతే 90 minutes అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. దాంట్లో నుంచి కూడా మనం 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. టోటల్గా మనకు వచ్చేసి 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ 90, 90, 180 అంటే మనకు టోటల్గా చూసుకున్నట్టయితే 3 hours అయితే మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. 3 hours మనం అయితే 200 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పేపర్ 1కి సంబంధించిన ఏ టాపిక్స్ ఉంటాయో మనమైతే చూసుకుందాం. జనరల్ నాలెడ్జ్ నుంచి ఏ టాపిక్స్ నుంచి అయితే మనకైతే ఎగ్జామ్లో అడగడం అయితే జరుగుతుందో ఆ టాపిక్స్ అయితే ఇప్పుడైతే నేనైతే మీకైతే చెప్తాను. మనకైతే ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకైతే కరెంట్ అఫైర్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీ డైలీ లైఫ్, అంటే మనకైతే రోజువారీ జరిగే విషయాల గురించి అయితే మనకైతే ఎగ్జామ్లో అడుగుతారని వాళ్ళైతే చెప్పారు. ఆ తర్వాత మన ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే మనకైతే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ గురించి మరియు దాని గురించి అయితే మనకైతే ఎగ్జామ్లో అడుగుతామని వాళ్ళైతే చెప్పారు. ఆ తర్వాత మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సైలెంట్ ఫ్యూచర్స్, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మన రాజ్యాంగం గురించి అయితే వాళ్ళైతే అడుగుతామని వాళ్ళు దీంట్లో మెన్షన్ అయితే చేశారు. ఆ తర్వాత మనం 6th పాయింట్ చూసుకున్నట్టయితే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్, మన పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది దాంట్లో నుంచి అయితే మనకైతే క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత మనం 7th పాయింట్ చూసుకున్నట్టయితే మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతామని వాళ్ళైతే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. ఇక మనం 8th పాయింట్ చూసుకున్నట్టయితే హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్, ఇక తెలంగాణ హిస్టరీ మరియు తెలంగాణ మూమెంట్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతామని వాళ్ళైతే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక మనం సొసైటీ, కల్చర్, హెరిటేజ్, అంటే మన సొసైటీ ఎలా ఉంది, అలాగే కల్చర్ ఎలా రోజువారీగా ఎలా చేంజ్ అవుతుంది, ఇలా దీని గురించి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతామని వాళ్ళైతే దీంట్లో మెన్షన్ అయితే చేశారు. ఇక మనం చూసుకున్నట్టయితే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, మన తెలంగాణలో ఏ పాలసీస్ అయితే వచ్చాయి, ఎవరు చేశారు, ఏ ఇయర్లో చేశారు, ఆ పాలసీ థీమ్ ఏంటి, ఇలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దాని గురించి అయితే మీరైతే ఒకసారి అయితే చూసుకోండి, చదువుకోండి మంచిగా. ఇక 11th పాయింట్లో చూసుకున్నట్టయితే మనకైతే ఎథిక్స్ అండ్ సెన్సిటివ్ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్, మనకైతే సోషల్ అవేర్నెస్ మనకైతే ఉందా లేదా అని చూసుకోవడానికి అయితే మనకైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది.
సో మీరైతే ఈ వీడియో గురించి అయితే ఒకసారి అయితే ప్రిపేర్ కండి మంచిగా. ఇక్కడ మనం పేపర్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకైతే అర్థమెటిక్ నుంచి అయితే నెంబర్ సిస్టమ్ మరియు ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ పైన కనబడుతున్న ఇవన్నీ మీరైతే ప్రిపేర్ అయితే కావాలి. మంచిగా ప్రాక్టీస్ చేస్తేనే మీరైతే దీంట్లో అయితే మార్క్స్ అయితే సాధించడం జరుగుతుంది. కానీ అయితే ఒకసారి చెప్తాను, మీరైతే ఒకసారి వినండి. ఇంటీజర్స్ మరియు రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూట్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ఇలాంటి టాపిక్స్ నుంచి అయితే మీకు అయితే క్వశ్చన్స్ అయితే ఇస్తామని వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. ఇక మనం చూసుకున్నట్టయితే ఎల్సీఎం మరియు హెచ్సిఎఫ్ నుంచి వెళ్ళి అలాగే లాగరిథమ్స్ టు బేస్ టు 10th, అలాగే అదే 10th సంబంధించిన ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటి నుంచి అయితే మీరైతే క్వశ్చన్స్ అయితే అడుగుదామని వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆల్జీబ్రా మరియు ట్రిగ్నోమెట్రీ అండ్ జియోమెట్రీ అండ్ మెన్సురేషన్ అండ్ స్టాటిస్టిక్స్, వీటి నుంచి అయితే వాళ్ళైతే క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈ టాపిక్స్ అయితే మీరైతే మంచిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి, ఎక్కువ మార్క్ లిస్ట్ రాయండి. ఇది ఏదైతే మన అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ సంబంధించి ఉంటుందో మీరైతే ఎక్కువ మార్క్ లిస్ట్ రాస్తేనే మీకైతే మంచిగా మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే వాకింగ్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ రిటర్న్ ఎగ్జామినేషన్ షాల్ బి సబ్జెక్టెడ్ టు ద టెస్ట్ ఆఫ్ వాకింగ్. అంటే ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే నెక్స్ట్ అయితే రిటర్న్ వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుందని వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇన్ కేస్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్, ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 25 km వచ్చేసి 4 hours కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి 16 km వచ్చేసి వాళ్ళైతే 4 hours కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికైతే ఎటువంటి మార్క్స్ అయితే యాడ్ అవ్వవు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఇది. కానీ మీరైతే దీంట్లో ఖచ్చితంగా ఈ టైంలో కంప్లీట్ చేస్తేనే మీరైతే దీంట్లో క్వాలిఫై అయినట్టు. ఎవరైతే దీంట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ అయితే మెడికల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకు దీంట్లో వచ్చేసి ఎన్సీసీకి సంబంధించి మార్క్స్ అయితే యాడ్ అవుతాయని వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే 5 marks బోనస్గా అయితే యాడ్ అవుతాయి. అలాగే ఎవరికైతే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉందో వాళ్ళకైతే 3 marks అయితే యాడ్ అవుతాయి. అలాగే ఎవరికైతే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకైతే 1 mark అయితే యాడ్ అవడం జరుగుతుంది. 1 mark అంటే అంత ఈజీగా తీసేయకండి, మీకైతే 1 మార్కే మీకైతే జాబ్ని అయితే డిసైడ్ అయితే చేస్తుంది. మీకైతే రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి ఈ సెంటర్లలో వాళ్ళైతే కండక్ట్ చేస్తామని వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. ఎక్కడైతే మనకైతే ఆదిలాబాద్ డిస్టిక్లో మరియు కరీంనగర్ డిస్టిక్లో, అలాగే మనకైతే వరంగల్ డిస్టిక్లో, ఖమ్మం డిస్టిక్లో, రంగారెడ్డి డిస్టిక్లో, అలాగే నిజామాబాద్ డిస్టిక్లో, మహబూబ్ నగర్ డిస్టిక్లో, అలాగే మెదక్ డిస్టిక్లో, ఇక చూసుకున్నట్టయితే నల్గొండ డిస్టిక్లో, అలాగే హైదరాబాద్ మరియు ఇంకొన్ని కూడా దీంట్లో యాడ్ చేస్తారు. ఎందుకంటే ఇదైతే పాస్ట్లో జరిగిన నోటిఫికేషన్ సంబంధించింది కాబట్టి ఇక్కడ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈసారి వచ్చే నోటిఫికేషన్లో మరికొన్ని డిస్టిక్లో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్గా ఎవరికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి జాబ్ వస్తుందో వాళ్ళకి వచ్చేసి డ్యూటీలు వచ్చేసి వాళ్ళకైతే ప్రొటెక్టింగ్ ఫారెస్ట్, అంటే మీరైతే ఫారెస్ట్ ఏరియాని అయితే ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే దాంట్లో ఉన్న ట్రీస్ని మరియు ఎనిమల్స్ని అయితే మీరైతే ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రొటెక్టింగ్ ఎనిమల్స్ మరియు ప్రొటెక్టింగ్ ఎన్విరాన్మెంట్, మీరైతే ఎన్విరాన్మెంట్ని మరియు చెట్లని ఇలా మీరైతే ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎటువంటి ఇల్లీగల్ ట్రీస్ని కొట్టేయడం కానీ అలాంటి యాక్టివిటీస్ అయితే మీరైతే చేయకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మీకైతే సపరేట్ డిపార్ట్మెంట్, మీకైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపరేట్ వెహికల్ అయితే మీకైతే ఇస్తారు. మీరైతే దాంట్లో అయితే మీరైతే ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసే పనులు అయితే మీరైతే చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.